శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీ అజెండాపై కసరత్తు చేస్తున్నాం కవిత అంటూ చూస్తున్నాం. ఇక శ్రీరామనవమి తర్వాత సో కవితకి ఇక కొత్త పార్టీ పెట్టబోతుందట, కొత్త పార్టీ ప్రకటిస్తుందని చెప్పి ఆమె చెప్తా ఉన్నది. సో ఇక నా పోరాటం అంతా కూడా డాడీ మీద, మోడీ మీద, చిన్న మోడీ మీద, వాళ్ళ మీద నా పోరాటం ఉంటుందని చెప్పి చెప్తుంది. చిన్న మోడీ అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి. సో వాళ్ళ మీద నా పోరాటం ఉంటుందని చెప్పి చెప్తుంది ఆమె. డాడీ, మోడీ, చిన్న మోడీ ప్రాస అనమాట. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తున్న కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ముందుకెళ్తాం. నాది ప్రజల ఎజెండా. సమస్యలపై పోరాటంలో రాజీ ఉండదు. హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మంలోనూ ఎఫెక్ట్ ఉంటుంది. మీడియాతో చిట్చాట్లో వాక్యాలు చూస్తున్నాం. సో ఇక్కడ కవితకి ఏమంటాం అంటే ఇక రాజీ పడే ముచ్చడే లేదు. సో నా వల్ల కాంగ్రెస్ పార్టీ లాభపడతా ఉన్నది, రేవంత్ రెడ్డి లాభపడతా ఉన్నాడు. సో నేను ఇక శ్రీరామనవమి వెళ్ళంగానే మంచి ముహూర్తం చూసుకొని నేను పార్టీ ఏర్పాటు చేస్తా, కొత్త పార్టీ ప్రకటిస్తా. సో నా పార్టీలోకి అందరూ ఎవరైతే అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నష్టపోయి ఉన్నదో వాళ్ళందరూ కూడా మా పార్టీలోకి రాండి. మీ యువతకు కూడా అవకాశం ఇస్తాం, మహిళలకు అవకాశం ఇస్తాం. అందరూ మా పార్టీకి రండి, అందరూ మా పార్టీలో అవకాశాలు ఇస్తాము. నేను తెలంగాణకు ముఖ్యమంత్రిని అయితా అని చెప్పి ఒక పక్క చెప్తుంది. సో ఈమెనేమో ఒక పక్కనేమో సామాజిక న్యాయం అని చెప్పేమో కవిత అంటా ఉన్నది. సామాజిక న్యాయం అని చెప్తుంది కానీ మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా అంటుంది. మరి ఇదెక్కడి కథ, ఇదెక్కడి పంచాయతీ? మళ్ళా సామాజిక న్యాయం అన్నప్పుడు మరి బీసీలు ఎక్కువ ఉన్నారు, మరి ఒక బీసీని చేస్తారా మరి ముఖ్యమంత్రిగా? సో ఆ పరిస్థితి ఉన్నది. ఇక నేనే ముఖ్యమంత్రి, నా పార్టీ, నా కథ, నా ఇష్టం. సో ఇట్లా ఉంటుంది. సో మొత్తం మీద కవిత అయితే ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ పనులు అయిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది. కవిత పెట్టే రాజకీయ పార్టీ పేరు తెలంగాణ జాగృతి పార్టీ అని చెప్పి, లేదు అంటే తెలంగాణ ప్రజా జాగృతి, ఈ పేర్లతో పార్టీ పెట్టబోతున్నట్టు కూడా మనకు సమాచారం. సో శ్రీరామనవమి తర్వాత ఆమె పార్టీ పెట్టి ప్రజలకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మరి ఎక్కడి నుంచి పోటీ చేయాలా? కవితను ఎక్కడి నుంచి పోటీ చేయమంటున్నారంటే నిజామాబాద్ నుంచి. ఆమె అంతకుముందు అక్కడనే ఉంది కాబట్టి, సో ఇంతకుముందు ఎంపీగా, ఎమ్మెల్సీగా అక్కడ సేవలు అందించింది కాబట్టి, సో అక్కడి నుంచే పోటీ చేస్తే బాగుంటుంది, అక్కడనే బలంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళ జాగృతి కార్యకర్తలు, నాయకులు చెప్తా ఉన్నారట. సో దీంతో పాటు ఏంటంటే వాస్తవానికి కవితక్క నేనేమంటున్నా అంటే, నీ పోరాటం డాడీ మీద అంటున్నావు కదా, నీ పోరాటం డాడీ మీద అంటున్నావు కాబట్టి మీ డాడీ మీద పోటీ చేయాలి. నువ్వు కేసీఆర్ మీద పోటీ చేయాలి. కేసీఆర్ మీద పోటీ చేసి గెలిస్తే సో నీ పోరాటం సక్సెస్ అయినట్టే. ఇక అక్కడి నుంచి పోటీ చేసి గెలవాలి నువ్వు.